తెలంగాణలో న్యాయమైన ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని మండిపడ్డారు. సాధారణ బదిలీలు కౌన్సిలింగ్ పద్ధతిలో నిర్వహించాలని, పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించని ఏడల ఆందోళన బాట పట్టడానికి కూడా వెనకాడమంటున్న ఏలూరి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి చిర్రారవి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అట్లాగే ప్రభుత్వ అధికారులకి అట్లాగే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం ప్రధానంగా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు అదైతే శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ఏలూరు శ్రీనివాసరావు గారు, చెప్పండి, రాష్ట్ర అధ్యక్షులుగా మీరు ఎన్నికైన తర్వాత ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్లు పెట్టదలిచారు? ఉద్యోగుల నుంచి గతంలో ఏదైతే ఈ ఎన్నికల ముందు కూడా ప్రధానంగా హామీలు ఇచ్చింది ప్రభుత్వం, వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఏ మేరకు ఉద్యోగాలు అమలయ్యాయి? ఆ ప్రభుత్వం హామీలకు మీరు ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ వందలాదిగా గత 10 సంవత్సరాల నుంచి పెరిగిపోయి ఉన్నాయి. కాకపోతే అన్నిటిపైన కూడా సంఘాలుగా కూడా గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ ఎలక్షన్స్ లేకుండా నామినేటెడ్, సెలెక్టెడ్, అపాయింటెడ్ అనే పేరుతోటి కొంతమంది తాబేదారు చేతుల్లో ఉద్యోగ సంఘాలుగా పేరు చెప్పుకొని రిటైర్ అయ్యి కానీ, రాజకీయాల్లోకి ప్రవేశించి కానీ, బిజినెస్లో ఉండి కానీ వారి చెప్పు చేతులను సంఘాలు నడిపించారు. కాకపోతే గత 3-4 నెలల నుండి సంఘాలు అన్నీ ఏకీకృతమైనాయి, పునర్నిర్మాణం జరిగినాయి, డిమాండ్స్ పైన కూడా ఒక స్పష్టమైన అవగాహనతో ఉన్నాయి. ఇప్పుడు ఎంసీసీ కోడ్ పరిధిలో ఉన్నాం కాబట్టి మేము పూర్తిగా స్వేచ్ఛగా మీతో అన్నీ చెప్పలేకపోవచ్చు. మేము అడిగాం ప్రభుత్వాన్ని కూడా, అన్ని సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, అటు అధ్యాపకుల సంఘాలు కావచ్చు, 4th క్లాసు, టీఎన్జిఓస్, గెజిటెడ్ అధికారులు, ముఖ్యంగా పెన్షనర్స్ అందరం కూడా మా డిమాండ్స్ అన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో సఫలీకృతమయ్యాం. కానీ సమయం తక్కువ ఉండటం, అదేవిధంగా ఆర్థికపరమైన ఇబ్బందులు, వాటితో పాటు ఎలక్షన్ కోడ్ రావటం, ఇవన్నీ కూడా మార్క్స్ యాక్చువల్గా ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవన్నీ మేము చెప్పడానికి లేదు. మా సభ్యులకి మేము మమ్మల్ని ఎన్నికైంది, మాకు రాజ్యాంగపరంగా రావాల్సిన మా రాయితీలు కానీ, మాకు రావాల్సిన హక్కులకు సంబంధించినవి కానీ, బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా మాకు రావాలి. అయితే ప్రధానంగా ఏదైతే పిఆర్సీ ఏదైతే ఉందో, పిఆర్సీ ఉద్యోగుల పిఆర్సీ సంబంధించినటువంటి ఒక పెండింగ్లో ఉన్నట్టున్నది, దానికి సంబంధించినటువంటి డిమాండ్ ఏంటి? మీరేం ప్రభుత్వం ముందు పెట్టదలుచుకున్నారు? ఇప్పుడు 1వ పిఆర్సీలో అనామలస్ కమిటీయే లేదు గత 10 సంవత్సరాల నుంచి. ఆ 10 సంవత్సరాల్లో 1వ పిఆర్సీ కొన్న 18 ఇన్స్టాల్మెంట్సే ఇంతవరకు రాలేదు. వాటి గురించి అడిగే ధైర్యం కూడా ఎవరు చేయలేదు. ఇప్పుడు మాకు స్వేచ్ఛ వచ్చింది, అడుగుతున్నాం. 2వ పిఆర్సీ కూడా గత సంవత్సరం వేశారు. మేము అడగకుండానే మాకు న్యాయపరంగా, రాజ్యాంగపరంగా, గవర్నమెంట్లో ఉన్న మాకు ఉద్యోగులకి రోజా రూల్స్ ప్రకారం మేము అడగగలిగే వాటిని రావాల్సిన 11% డిఏ ఆపేసి 5% బిచ్చగాళ్ళకి వేసినట్టుగా 5% ఐఆర్ ఇచ్చారు. మేము అడగలే. ఐఆర్ అనేది మినిమం 15, 20, 25 ఎక్స్పెక్ట్ చేసాం. ఫిట్మెంట్ 40 వరకు ఎక్స్పెక్ట్ చేసాం. ఇచ్చి ప్రజల దృష్టిలో ఉద్యోగులు వచ్చి ఒక అవమానకర పరిస్థితులు, చిన్న చూపు. ఆ డిఏలు కూడా గత 10 సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వమే 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. సుమారుగా 4,500 కోట్లు క్యాష్ రూపేణ రావాలి, అవి ఇవ్వలేదు. తర్వాత ఇంకొక డిఏ ఉంది, ఇప్పుడు ప్రస్తుత పిఆర్సీ అంటే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు మేనిఫెస్టోలో పెట్టినా ఏది పెట్టినా మేము రాజకీయంగా మాట్లాడడానికి వీల్లేదు. ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘ నాయకులుగా మాకు రావాల్సింది, మేము పనిచేసిన సమయానికి, పనిచేసిన దినానికి కూలీ, వేతనం, జీతం అడుగుతున్నాం. ఇంకా మాకు రావాల్సిన 3 నెలలు 4 నెలలు రాలేదని ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది. తర్వాత నివేదిస్తాం, చర్చిస్తాం, బ్రతిలాడతాం, అన్నీ జరుగుతాయి. కానప్పుడు ఉద్యమంలోకి వెళ్తాం. ఏదైతే ప్రధానంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వం ముందు పెట్టడానికి సిద్ధపడతాం, ఉద్యోగుల నుంచి ఉన్నటువంటి డిమాండ్లు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని, లేని పక్షంలో పోరాట బాటే మాది అని చెప్పేసి రాష్ట్ర ఏదైతే గెజిటెడ్ యూనియన్ సంఘం అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి.